సమస్త జీవజాతుల మనుగడకు, అభివృద్ధికి నీరే ఆధారం. ఆ నీటి చుట్టూ మానవ నాగరికత అభివృద్ధి చెందింది. వ్యవసాయానికి నీటి అవసరం అంతా ఇంతా కాదు. మెట్ట ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో తవ్విన ఒక చిన్న సేద్యపు నీటి గుంత ఒక గ్రామాన్ని, ఆ గ్రామస్తుల జీవన శైలిని ఎంతగానో ప్రభావితం చేసింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని పెద్దహోతూరు గ్రామం ఇది. ఈ గ్రామంలో నికరమైన సాగునీటి వనరు లేదు. కాల్వలు గాని, చెరువులు గాని లేవు. వర్షాధారంగా ఇక్కడ వ్యవసాయం సాగుతోంది. వర్షాలపై ఆధారపడి పండే జొన్న, పత్తి, మిరప, శనగ, వేరుశెనగ మొదలగు పంటల్ని రైతులు పండిస్తారు. అక్కడక్కడ బోరుబావులున్నాయి కానీ ఏడాది పొడవునా గ్రామస్తులు ఆ నీటి సమస్యతో సతమతమవుతుంటారు. పొలంలో పనిచేసేందుకు వెళ్ళినప్పుడు ఈ సమస్య తీవ్రమవుతుంది. పనికి వెళ్లాలంటే వెంట నీరు తీసుకెళ్లాల్సిందే. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ గ్రామ రైతులకు ఒక వరంలాగా మారింది. ఆలూరు క్లస్టర్లో మొత్తం కనుచూపు మేరలో ఎక్కడ చూడు అంతా ఎడారి మాదిరే ఉంటుంది. అంతా నల్లరేగడి పొలాలు. ఇక్కడ నీళ్ళ వసతి లేదు. పశువులకు తాగడానికి నీళ్లు లేవు. ఇటువంటి పరిస్థితులలో ఫారం పండ్స్ తవ్వితే బాగుంటుంది అని చెప్పేసి అనేది ఒక ఆలోచన వచ్చింది. అయితే ఈ ఫారం పండ్స్ తవ్వేదానికి రైతులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ప్రతి రైతు కూడా మా గుండె పొలం తక్కువ ఉంది, ఈ తక్కువ పొలంలో ఫారం పండు తవ్వితే పొలం అంతా ఒక 20-30 సెంట్లంతా భూమి మాకు వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది అని చెప్పేసి కూడా ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఇటువంటి పరిస్థితులలో గ్రామసభ పెట్టేసి రైతులను ఒప్పించి మీటింగ్స్, ర్యాలీలు ఇవన్నీ చేయించి కంటిన్యూగా వాళ్ళను ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేసి ఆ తర్వాత ఒక 10 మంది రైతులను బలవంతంగా ఒప్పించడం జరిగింది. ఫారం పండ్లలో ఉన్నటువంటి నీళ్లను చూసి మిగతా రైతులు కూడా అరే మేము కూడా ఈ పొలాలలో ఫామ్ పండ్స్ తీసుకుంటే మా పొలాల్లో కూడా ఈ విధంగా నీళ్లు నిలబడతాయి కదా, ఈ విధంగా ఈ నీటిని కూడా మేము మా పంటలకైతేనేమి పశువులకైతేనేమి ఉపయోగించుకోవచ్చు కదా అని చెప్పేసి తర్వాత రైతులందరూ ముందుకు రావడం జరిగింది. ఈ పథకంలో భాగంగా పొలాల్లో తవ్విన సేద్యపు నీటి గుంతలు అనేక సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయి. 3 ఏళ్లలో ఈ గ్రామంలో 898 సేద్యపు నీటి గుంతలు తవ్వారు. ఆ గుంతల వల్ల కొంతమంది 20 సెంట్లు 30 సెంట్లు భూమి వేస్ట్ అవుతుంది అది ఇది అంటున్నారు సార్. కానీ మొత్తం మా ప్రొక్లైన్లు యంత్రాల ద్వారా చేపిస్తే సేమ్ జంపు చేస్తారు సార్. ఈ ఉపాధి పని వల్ల అయితే ఒకే దగ్గరే గుంత పడి అది ఎక్కువ స్థలం పోకుండా అది మొత్తం ఒడ్డేసిన వల్ల ఆడే మొత్తం మంచి మట్టి అంతా వచ్చి చేనులోనే ఆగుతుంది సార్. ఆ ఒడ్డు ఎక్కడ తెగిపోకుండా. కానీ ఆ గుంతలో నీళ్ళు అట్లా ఆగుతుంటాయి. చేను మనకి పొలానికి పనికి వస్తుంటాయి, తాగడానికి అన్ని వాళ్ళకి పనికి వస్తుంది సార్. అది గుంత కూడా అంత వెంటనే బూడిపోవడం లేదు సార్. 3-4 సంవత్సరాలు ఎక్కువగా వస్తుండే సార్. మా ఊరిలో 81 శ్రమమిత్ర సంఘాలు ఉన్నాయి. 600 నుంచి 700 వరకు కూలీలు పనికి వస్తున్నారు. వాళ్ళకు కూలీలకి వర్కలు తక్కువ కావడం వల్ల ఫారం పండును త్రవ్వడానికి రైతుల్లోన ఉత్సాహాన్ని నింపడానికి ఏ గ్రూపులో ఉన్న కూలీలు ఆ గ్రూపు వాళ్ళు ఒక పొలంలో ఫారం పండు తవ్వించుకుంటే వాళ్ళకి వర్కులు పనులు కల్పిస్తామని చెప్పడం వల్ల మొదట వద్దన్నారు. తర్వాత వాటి వల్ల నీటి వల్ల ఉపయోగాలు, ఒడ్డుగా చేని గట్టు వేసుకోవడం వల్ల ఒంటరి మట్టి కొట్టుకుపోకుండా ఉండడం వల్ల చేనికి పిచికారి చేసుకోవడానికి, పశువుల నీళ్ళు తాగడానికి వాటి వల్ల లాభాలు ఒకరికొకరు తెలుసుకున్నారు. ఈ ఫారం పని పెట్టిన తర్వాత ఈ గుంతలో నీళ్ళు ఉంటే మేము మందులు కొట్టుకునేదానికి అవకాశం ఉంది. పొలంకి పత్తి విత్తనాలు మలిచింది లేదు. ఆ సాల పొడుచుగా నీళ్ళ పోసుకున్నాం, దానికి ఉపయోగపడింది. మనం తాగేదానికి ఉపయోగపడుతున్నవి. పశువులకి, జీవాలకి అన్నిటికి ఉపయోగపడుతుంది. ఈ మట్టి తీసి ఈ గట్టికి వేసుకున్నాం. ఈ గట్టికి వేసుకుంటే మళ్ళీ వచ్చి కొత్త మట్టి వచ్చి కసి ఈ భూమిలో ఆపుతుంది. వర్షపు నీటి వాలుకు అనుకూలంగా పొలంలో ఒక మూలన ఈ సేద్యపు నీటి గుంతను తవ్వుతారు. గుంత పైభాగంలో 11 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పు, అడుగు భాగంలో 8 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు ఉండేలాగా 2 మీటర్ల లోతులో
ఏటవాలుగా గుంతను తవ్వుతారు. ఈ గుంత పూర్తిగా నిండితే 1,26,000 లీటర్ల నీరు నిల్వ ఉంటుంది. ఫామ్ పాండ్స్ అనేది జాతీయ ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా చేశాము. దాని ఇంపాక్ట్ అనేది చాలా ట్రెమెండస్గా ఉండేది. మొదటి సంవత్సరం ఒక 10-12 మాత్రమే టేకప్ చేయడం జరిగింది. ఆ మొదటి సంవత్సరంలో ఆ 12 మంది రైతులు దాని ఇంపాక్ట్ 1 ఇయర్లో పొందారనమాట. ఒక ఫామ్ పాండ్ అంటే సుమారుగా 1,26,000 లీటర్ల వాటర్ని భూమిలోకి వర్షం వల్ల వచ్చిన వాటర్ని లోపలికి ఇంకింపు చేయొచ్చు. దీనివల్ల రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ జరుగుతుంది. గ్రౌండ్ వాటర్ టేబుల్ను పెంచేదానికి, రీఛార్జ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. నీళ్ళు ఉండడం వల్ల క్రూషియల్ పీరియడ్స్లో అంటే మొగ్గ వేస్తుంది, కాటన్ ఫ్లవరింగ్ స్టేజ్లో వాటర్ కానీ ఇవ్వగలిగితే కానీ హార్వెస్టింగ్ వరకు మనం 2 క్రిటికల్ స్టేజెస్లో వాటర్ ఇవ్వగలిగితే కానీ మంచి బంపర్ క్రాప్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సుమారుగా 600 మంది ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారు. మేజర్గా చెప్పాలంటే ఆ విలేజ్లో మైగ్రేషన్ తగ్గిపోయింది. అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది కూడా జరిగింది. అంతకుముందు ఓన్లీ రెయిన్ఫెడ్ క్రాప్స్ వేసేవాళ్ళు, ఇప్పుడు వెజిటబుల్స్కి వెళ్తున్నారు, చిల్లీకి వెళ్తున్నారు, అలాగే ఆనియన్ వెళ్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ భూములను అభివృద్ధి చేసే పలు కార్యక్రమాల్లో సేద్యపు నీటి గుంతల తవ్వకం ఒకటి. ఈ సేద్యపు నీటి గుంత ఈ గ్రామ రైతుల జీవితాల్లో ఎన్నో కొత్త ఆశలు చిగురింపచేసింది, వారి అవసరాలను తీరుస్తోంది. ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద మా ఊర్లో గుంతలు చాలా మంది పెట్టించుకున్నాం మేము. దానివల్ల ఇంతకుముందు బోర్లో అసలు వాటర్ వచ్చేవే కాదు, పట్టి వచ్చేవి. 3 ఇంచులు వచ్చేత 1.5 ఇంచు, 1 ఇంచు వచ్చేవి. అట్ట కాకుండా మా ఊర్లో బోర్ పక్కన కానీ ఎక్కడ కట్టు పక్కన కానీ డైవర్ట్ పర్స్ కింద గుంతలు పెట్టుకొని ఆ గుంతల్లో నిల్వ వాటర్ వాగడం జరిగేది. ఆ వాటర్ వల్ల ఉపయోగం ఏమిటంటే అక్కడ బోర్లో వాటర్ పెరుగుతాయి, ఎందుకంటే భూమి వాటర్ బాగా తాగుతుంది కాబట్టి అక్కడ బోర్లో బాగా నీళ్ళు వచ్చాయన్నమాట. ఇంతకుముందు నీళ్ళు లేకపోతే ఊర్లో నీళ్ళు తెచ్చుకునే వాళ్ళం మేము చేనుకు పొలానికి వస్తే. అట్లా కాకుండా ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడే గుంతల వల్ల ఎప్పుడైనా కానీ ఉపాధి హామీ పనికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఊళ్ళో చేనులు వచ్చినప్పుడు కానీ ఇక్కడే గుంతల్లో ఉంటాయి కాబట్టి నించుకొని ఉపయోగం పడుతున్నాయి. ఈ సేద్యపు నీటి గుంతల ఉపయోగం ఒకటి కాదు, అనేకం. పొలాల్లో పనిచేసేటప్పుడు రైతులకు, వ్యవసాయ కార్మికులకు తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. పశువుల తాగునీటికి ఉపయోగపడుతున్నాయి. పంటలకు పురుగుమందులు చల్లేందుకు ఉపయోగపడుతున్నాయి. కూరగాయలు, పళ్ల మొక్కలు పెంచేందుకు దోహదపడుతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైంది రైతులకు ఆనందం కలిగించేది, ఆదాయాన్ని పెంచేదైన పంటల దిగుబడి పెరిగేందుకు సేద్యపు నీటి గుంతలు ఉపయోగపడుతున్నాయి. ఈ గుంతల కారణంగా భూగర్భ జలాల మట్టం పెరిగింది, పొలాల్లో చౌడు తగ్గిపోతోంది. ఈ పారం పని లేకముందు వాళ్ళు పనులు వచ్చి 12 గంటల వరకు పనుకొని వెళ్ళిపోయేవారు. ఆ పారం పని తోగిన తర్వాత అక్కడ నీరు అందుబాటులో ఉన్నందువల్ల వాళ్ళు ఎక్కువసేపు పని దగ్గర గడిపే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. సేద్యపు నీటి గుంతల్లో నీరు పుష్కలంగా ఉండడం వల్ల పత్తి లాంటి పంటలకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పురుగుమందులు చల్లుకునే అవకాశం కలిగింది. దానివల్ల పంట దిగుబడి బాగా పెరిగింది. గతంలో కంటే ఇప్పుడు పత్తి, మిరప, శనగ, వేరుశెనగ, అశ్వగంధ మొదలగు పంటల్లో మంచి దిగుబడులొస్తున్నాయి. ఆ పొలాల్లో పత్తి చీరలు పెట్టుకునే దానికి చాలా కరువు ఉండి మందు కొట్టుకుని పిచికారి చేసుకోవడానికి ఈ ఆ తూరి పోయి ఒక 4 సంవత్సరాల కింద 2 తూర్లు 3 తూర్లే మందు కట్టుకుంటుంటిని. అంతా 1-2 క్వింటాలు పండిపోయేవి. ఈ సంవత్సరం ఇట్టే 3 సంవత్సరాల మట్టి రోంతి గవర్నమెంట్ గుంతులు వచ్చిన తర్వాత మట్టి ఒక 6-7 తూర్లు మందు కొట్టుకుంటున్నాము. 10-15 క్వింటాల వరకు పత్తి అభివృద్ధి పొందుతున్నాము. ఒకసారి పత్తి వేసినాము. పత్తి వేస్తే ఏమైంది, అది సరిగా మొలవలేదు. ఒకటి మలిసి 4 మొలకోకున్నట్ల ఉన్నది. అప్పుడు మన పారం పండు నిండా నీళ్లు ఉన్నాయి. అప్పుడు ఏం చేసామే, ఆ పారం పండులో నీళ్ళు తీసి ఆ సాళ్ళు ఎంబడ పోసేసినాం. పోస్తే ఏం చేసే అంతా మొలకెత్తేసింది. మొలకెత్తిన తర్వాత ఇందుకు ముందులాగా మనము నీళ్ళు లేనప్పుడు ఊర్లో నీళ్ళు తెచ్చుకొని అలా ఒక బాడీకి బండి, డ్రమ్ము అనేవి ఉపయోగం చేస్తుండే. ఆ బాడీ బండు, డ్రమ్ము లేక ఒకసారి కాపుకొచ్చినాడు పత్తి, నీళ్ళు లేనప్పుడు ఆవుసి ఆడపడతావు, డ్రమ్ము చల్లిపోతే నీళ్ళు ఇంకా ఆడ తెచ్చుకునే అవకాశం లేక ముందు ఒకసారి తక్కువ ఎక్కువలో కొట్టుకొని పంట తక్కువ వచ్చింది. ఇప్పుడు మన పారం పండులో నీళ్ళు నిందానికి అది
నీళ్ళు మన ఉద్దేశంలో నీళ్ళు ఉండిందానికి మనం ఇంకో తూరి ఎక్కువ కొట్టుకునే అవకాశం ఉండదు. దానికోసము ఇంకా 1 క్వింటాల్ 2 క్వింటాలు పత్తి ఎక్కువ వచ్చే అవకాశంగా మాకు నీళ్లు ఉన్నదానికి. 1 మీటర్ లోతు మంచి మట్టి ఉంది. ఆ మంచి మట్టి ఉంటే ఆ మట్టిని తీసి సౌడు భూమిలోకి వేసినాను. సౌడు భూమిలోకి వేసిన తర్వాత గరసూరు మట్టి వచ్చింది 1 మీటర్ లోతు. ఆ మట్టిని తీసిపోయి కోసు దగ్గర వేసినాను. అప్పుడు ఆ 3 ఎకరాల పొలం ఇంకా అధికంగా దిగుబడి వచ్చింది. ఈ ఎకరా పొలం కానీ బాగా పంట సాగులోకి వచ్చింది. సేద్యపు నీటి గుంతల వల్ల పొలాల్లో భూగర్భ జలమట్టం పెరిగింది. మొదటిసారి వర్షం పడ్డప్పుడు నీరు గుంతల్లోకి ఇంకిపోతుంది. ఆ తరువాత వర్షాలకు గుంతల్లో నీరు నిల్వ ఉండిపోతుంది. అలా నీరు నిల్వ ఉండడం వల్ల పొలాల్లో భూగర్భ జలమట్టం పెరిగింది. సేద్యపు నీటి గుంతల కారణంగా పొలంలో కొంత భూమి నష్టపోయినప్పటికీ దానివల్ల వనకొడే ప్రయోజనంతో పోల్చినప్పుడు ఆ నష్టం చాలా స్వల్పం, ప్రయోజనాలే చాలా ఎక్కువ. సేద్యపు నీటి గుంతల వల్ల భూసారం పెరుగుతుంది. అధిక వర్షాలు పడినప్పుడు ఒండ్రు మట్టి కొట్టుకుపోయి భూమి అక్కడక్కడా చౌడుబారేది. అలాంటి భూముల్లో పంటలు సరిగ్గా పండేవి కావు. సేద్యపు నీటి గుంతలు తవ్వినప్పుడు వచ్చిన మట్టిని గట్టులకు వేయడం వల్ల భూమి చౌడుబారదు. గుంతల్లోని ఒండ్రు మట్టిని పొలంలో చల్లడం వలన భూసారం పెరుగుతుంది. ఈ పాండు తవ్వకముందు ఈ చేను చాలా వంక, నీళ్ళు తెగి గట్టు లేక సౌడు తేలి అసలు మాకు పంట వచ్చేదే కాదు. ఏదో ఒక అరకొర పండేది. ఈ పాండు తీసిన తర్వాత బాగా గట్ట వేసుకున్నాము. ఈ గట్ట వేసుకున్న తర్వాత మాకు సారవంతమైన భూమి వచ్చి అంత నల్లగా ఏర్పడే భూమి బాగా పంట కానీ బాగా వస్తుంది. ఇప్పుడు ఎకరాకి ఇప్పుడు 10-12 క్వింటాల పంట వస్తుంది. ఈ ఫారం పండుగ గుంతల వలన చాలా ప్రయోజనం ఉంది. ఆ గుంత ఆ వాగలన్నీ ఈ గుంత తవ్వి ఆ మట్టి వేసిన తర్వాత వంక నిలబడింది సార్. అంతా మట్టి వచ్చేసి మొత్తం పోగు చేసుకునింది పొలంలో. ఇంతకుముందు తక్కువ దిగుబడి వచ్చేది, ఇప్పుడు కొద్ది వరకు భారీ వస్తుంది దిగుబడి. త్రాగడానికి నీళ్ళు సార్, పశువులకి పిచికారి చేయడానికి ఆ నీరు చాలా ప్రయోజనం ఉంది. పశుపక్ష్యాదులకు అవసరమైన శుభ్రమైన తాగునీరు ఈ సేద్యపు నీటి గుంతల ద్వారా లభ్యమవుతోంది. ఈ గ్రామంలోని పొలాల్లో ఇప్పుడు పుష్కలంగా నీరు లభ్యమవుతున్నందున దూర ప్రాంతాల నుంచి కూడా గొర్రెలను ఇక్కడకు తోలుకొస్తున్నారు. అలా గొర్రెలు తరచూ ఈ పొలాల్లో తిరగడం వలన గొర్రె పెంటతో భూసారం కూడా పెరుగుతోంది. వాటర్ గుంతలో నిలబడితే ఎప్పటికీ ఎండాకాలం కూడా మార్చి వరకు, ఏప్రిల్ మే వరకు కూడా ఉంటాయి నీళ్లు. ఎక్కడ ఊర్లో నీళ్ళు వచ్చినా కూడా ఇంట్లో నీళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే చేనులోకి వచ్చిన తర్వాత వాటర్ దొరుకుతాయి. పశువులకి మేపుకోవడానికి వచ్చినా కూడా ఇక్కడే దొరుకుతాయి. మా ఊర్లో నీళ్ళు లేవు. ఈ గుంటలు వేసుకునే దానివల్ల గుంటలు అక్కడి నుంచే ఒక్కోసారి ఊర్లోకి నీళ్ళు తెచ్చుకుంటున్నాం. మేము తాగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ గొర్రెలకు కానీ పశువులకు కానీ బాగా ఉపయోగం ఉంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటైన సేద్యపు నీటి గుంతలు పెదహోతూరు గ్రామం చిత్రాన్నే మార్చివేశాయి. ఈ గుంతల బహుముఖ ప్రయోజనాన్ని గుర్తించిన ఈ గ్రామ రైతులు మరియు ఈ ప్రాంత రైతులు తమ పొలాల్లో విస్తృతంగా సేద్యపు నీటి గుంతలు తవ్వించుకుంటున్నారు. రాష్ట్రంలో వేలాదిగా ఉన్న ఇలాంటి గ్రామాల రైతులకు పెదహోతూరు రైతుల విజయగాథ ఆదర్శంగా నిలుస్తుంది. చిన్న సేద్యపు నీటి గుంత మెట్ట ప్రాంత రైతులకు వరప్రదాయనిగా చెప్పవచ్చు. వర్షాధార భూముల్లో ఒక ఒయాసిస్సు ఈ సేద్యపు నీటి గుంత.